ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఆర్థిక రంగం కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే సొంత రాబడి ఏర్పాటు చేసుకోలేక, సొంత రెవెన్యూ రాబడి క్రియేట్ చేసుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో రాష్ట్ర రెవెన్యూ లోటు ఇప్పటికే చాలా గణనీయంగా పెరిగిపోతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీఎస్టీ వృద్ధి రేటుకు సంబంధించి కూడా తెలంగాణ అట్టడుగున నిలిచినటువంటి పరిస్థితి. కేవలం గత సంవత్సరంతో పోల్చుకుంటే 1% మాత్రమే జీఎస్టీలో వృద్ధి సాధించింది. సో దీంతో ఒకప్పుడు వెలిగినటువంటి తెలంగాణ ఆర్థిక రంగం ఇవాళ పూర్తిగా కుదేలవుతున్నటువంటి పరిస్థితి. మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మరింత సమాచారం అందిస్తారు. సూరజ్, మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగం ఎట్లా గొప్పగా వర్ధిల్లింది, ఇవాళ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగం ఎట్లా నేలచూపులు చూస్తున్నది. సో ఇదే పద్ధతి కనుక కొనసాగితే రాబోయే రోజులు ఇంకా ఎంత ఆందోళనకరం, ఎంత ప్రమాదకరం? రాజేష్, ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. గత 10 ఏళ్ల పాలన ఆర్థిక పరిపుష్టి పైన దృష్టి సారించింది. స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించి జిఎస్టీ అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచే క్రమంలో ప్రయాస జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి ఇబ్బందికరంగా మారిన వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రికి, మంత్రులకందరికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొరపెట్టుకుంటున్న పరిస్థితి. దాదాపుగా 1,000 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాల్సిందిగా కూడా అడుగుతున్న పరిస్థితి. దీని అంతటికి కారణం స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించకపోవడం, ఆర్థిక క్రమశిక్షణను పాటించకపోవడం అని చెప్పేసి ఒక అభిప్రాయం ఆర్థిక విశ్లేషకుల్లో వెలువడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేసిన పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ కరువైపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో 10% జీఎస్టీ వసూళ్లు ఇవాళ 1%కి పరిమితమైన పరిస్థితి వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే ఇవాళ తెలంగాణ చిట్ట చివరన నిలిచిన పరిస్థితి. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత నెలకొని ఉంది. కోవిడ్ నాటి ఆర్థిక పరిస్థితులు రిపీట్ అవుతున్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆర్థిక వృద్ధిలో కాంగ్రెస్ పాలకులది పూర్తిగా భస్మాసుర హస్తంలా తయారైందనే ఒక అపవాదం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఆల్ టైమ్ హైకి నికర ఆర్థిక లోటు చేరడమే ఎందుకు ఉదాహరణగా వాళ్ళు చూపిస్తున్నారు. ఇక వస్తు సేవలు మినహా పన్ను వసూలు కూడా భారీగా తగ్గిపోయాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా గండి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కూడా భారీగా పెరిగిపోయిన ఉదంతం కనిపిస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయిన వైనం పైన కూడా తాజా పరిస్థితులను బట్టి బేరీజ్ వేస్తే చాలా క్లియర్ కట్ గా ఒక స్పష్టమైన ఆర్థిక సంక్షోభం కనిపిస్తోందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల తాజా వేలం లిస్ట్ కూడా తెలంగాణ ఇప్పుడు ఏ రంగాలు అయితే ఎఫెక్ట్ అయ్యాయో, ఏ రంగాల ఎఫెక్ట్ అనేది ఇవాళ ఆదాయం పైన పడిందో, ఇక ఆ రంగాలు తిరిగి కోలుకునే అవకాశం ఉందా లేదా ఆర్థిక నిపుణులు ఏం అంచనా వేస్తున్నారు? అంటే ఖచ్చితంగా ఒక విజన్ తో, దూరదృష్టితో పటిష్టమైన ఆర్థిక విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. ఈ కాంగ్రెస్ ఏలుబడిలో ఆ పరిస్థితి అయితే చాలా కనిపిస్తున్న పరిస్థితి అయితే లేదు. ఎప్పటికప్పుడు అప్పుల పైన ఆధారపడుతున్న పరిస్థితి. స్వీయ ఆర్థిక విధానాలు మెయిన్ గా క్యాపిటల్ రెవెన్యూ కరువైపోతున్న పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ ఉండడం లేదు. అటు సంక్షేమ పథకాల అమలు కూడా నిధుల కొట్టకట కనిపిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు అయితే పూర్తిగా కుంటుపడిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఏర్పడి మొదలైన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన జరగలేదు. సంక్షేమ కార్యక్రమాల తీరుతను మనం చూస్తూనే ఉన్నాము. అటు పంట రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మొన్న జనవరి 26 నాడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన 4 పథకాలు అంటే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్ల పథకం కావచ్చు, రేషన్ కార్డుల పథకం కావచ్చు, ఏది కూడా ఇవాళ ముందుకు వెళ్తున్న పరిస్థితి లేదు. తాజా ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో కూడా 22 ఏళ్ల గడువు మెచ్యూరిటీతో 1,000 కోట్లు, అలాగే 24 ఏళ్ల గడువు మెచ్యూరిటీతో 1,000 కోట్లు, మొత్తంగా 2,000 కోట్ల రూపాయలను తాజాగా సేకరిస్తుంది. ఈ అప్పుతో కలిపి చూస్తే కనుక ఇవాళ వరకు 1,46,918 కోట్లు రాష్ట్రానికి అప్పు రాష్ట్ర ఖాతాలో జమవుతున్న పరిస్థితి. ఇక నికర ఆర్థిక లోటు గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖజానా ఆదాయ వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాలని ఇది బట్టబయలు చేస్తుంది. కేవలం వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలే ఎందుకు కారణంగా కూడా ఆర్థిక విశ్లేషకులు చూపిస్తున్నారు. 2025 జనవరి నెల ముగిసేసరికి ఆర్థిక లోటు 28,060 రూపాయలకు చేరిందని చెప్పేసి స్వయంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేస్తున్న పరిస్థితి. దీంతో ఆర్థిక లోటు గరిష్ట స్థాయికి చేరి ప్రమాద గంటికలు కూడా మోగుతున్నాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జనవరి ఆర్థిక గణాంకాలను ఒకసారి చూస్తే కనుక రాష్ట్ర రాబడి 1,23,816 కోట్లు ఉండగా వ్యయం 1,49,860 కోట్లుగా నమోదైంది. అంటే దాదాపుగా ఆదాయం కంటే ఖర్చు 20,000 కోట్లు అధికంగా ఉన్న పరిస్థితి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వేసిన అంచనాలు కూడా బొక్కబోర్లా పడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కారణం స్వీయ ఆర్థిక విధానాలు లేకపోవడం,
లేకపోవడం కావచ్చు, లేదా ఒక పటిష్టమైన ఆర్థిక విధానాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం ఎంచుకొని ఆ దిశలో కసరత్తు చేసి రాష్ట్రాన్ని ఆ దిశలో నడిపి పాలనను గాడిలో పెట్టడంలో కాంగ్రెస్ పాలకులు వైఫల్యం చెందారనే ఆరోపణ వ్యక్తమవుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్. మొత్తం కీలక రంగాలని దెబ్బతినడంతో రాష్ట్ర ఆర్థిక రంగం కుదేలవుతున్న పరిస్థితి. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు చేయగా తాజాగా కేంద్రం రిలీజ్ చేసినటువంటి జీఎస్టీ రాబడుల్లో జీఎస్టీకి సంబంధించినటువంటి ఆ వసూళ్ల నివేదిక చూస్తే జీఎస్టీ వృద్ధి రేటులో మొత్తం పూర్తిగా టోటల్గా అట్టడుగు స్థాయికి తెలంగాణ చేరిన పరిస్థితి. కేవలం 1% మాత్రమే జీఎస్టీ వృద్ధి రేటును సాధించింది. సో దీనిపైన ఆర్థిక నిపుణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.